శ్రీకాకుళం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు, అలాగే 4 మండలాలకు చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మన మున్సిపాలిటీ అధ్యక్షులు, సర్పంచులు, వార్డ్ ఇన్ఛార్జీలు, అలాగే కొంతమంది ఎస్సీ యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం, నిన్న ఆమ్దాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రెస్ మీట్ పెట్టి తనేదో పెద్ద సచ్చీలుడినని, సత్యహరిశ్చంద్రుడినని, ఆయన మాటలు వింటే ఏంటంటే శ్రీరామచంద్రుడికి ఏదో ప్రతీకగా ఉన్నానని నమ్మబలికే కార్యక్రమం నన్ను చేశాడు. సరే, ఆయన ఎంత సచ్చీలుడో, ఆయన ఎంత శ్రీరామచంద్రుడో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. తనేదో వాళ్ళ హైకమాండ్ నమ్మబలగడానికి అటువంటి మాటలు అంటే అనొచ్చును, కానీ ఆయన ఏంటి అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అయితే గత వారం రోజుల నుండి శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవి పొందూరు ప్రిన్సిపాల్ అయినటువంటి సౌమ్య, ఆవిడ 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ, దళిత మహిళ, ఎంఎస్సి ఎంఈడి చేసినటువంటి విద్యాధికురాలు, ఒంటరి మహిళ. తను మీడియా ముందుకు వచ్చి నాకు కోన రవికుమార్ గారు ఇబ్బంది పెట్టారు, మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను రాత్రులు 10 వరకు వాళ్ళ ఆఫీస్లో ఉంచారు, రాత్రుల మీద వీడియో కాల్స్ చేసి వేధించారు, అలాగే ఒక 2 మనుషులను పంపించి కోన రవికుమార్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను నువ్వు తీర్చాలి తప్పదు అని మాట అన్నారు. నేను అలాంటి అమ్మాయిని కాదు, అందువల్ల నాకు కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే మాటలు ఆవిడ గత వారం రోజుల నుండి అనేక మీడియా ఛానల్లో అనడం జరుగుతుంది. దాని మీద కోన రవికుమార్ గారు ఏం చేయాలండి? ఆయన వచ్చిన వెంటనే అందులో నిజానిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి. దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా? ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా? నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి 10:30 వరకు 11 వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది? నువ్వివ్వాలి ఆ సాక్ష్యం. ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి. తను సాక్ష్యం ఇస్తుందా? ఒక 2 మనుషులను పంపించి నిన్నేమో నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది? దొరుకుతుందా? వాళ్ళు వచ్చి చెప్తారా? నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వచ్చి చెప్తారా? వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసింది ఆవిడ. నువ్వు ఎన్నోసార్లు చేసావో ఏంటి తెలియదు, ఎన్నోసార్లు చేసుంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది. నీకు సాక్ష్యాలు దొరుకుతాయా? నీకు చట్టం తెలుసా? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? ఒక మహిళ తను బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు, అదే సాక్ష్యం. లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకొని వెళ్తారా సాక్ష్యాలు ఉండడానికి? నీకేమైనా బుద్ధుండి మాట్లాడుతున్నావా? కోన రవికుమార్ గారిని సూటుగా ఈ ప్రశ్న ఇస్తున్నాను. ఆయనకి ఏదో ప్రివిలేజ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. ఆయనకంట ఎమ్మెల్యేగా ప్రివిలేజెస్ ఉన్నాయంట. నీకు రాత్రి 11 వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు ఎవరు ఇచ్చారు? నీకే బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూలు చేస్తున్నావు? నువ్వు ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులకు తెలియజేయడం వరకే నీ బాధ్యత, నీకుండే ప్రివిలేజ్. అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు, వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు. చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందండి
చెప్పు, నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా, నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలు అవి. వాళ్ళ ఉద్యోగుల తాలూకు హక్కును హరించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు. సాయంత్రం అయిన తర్వాత నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు, అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు. వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేసినటువంటి ప్రివిలేజెస్ నీకే ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చాయో చెప్పు. సో అవన్నీ అబద్ధాలు. తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాటలు చెప్పుకోగలవేమో, కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్తున్నావు. నీ ప్రివిలేజెస్ ఏంటంటే ఇదిగో, ఒక ఉద్యోగం తీసేయమని చెప్పేసి, మన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నట్టు ఉద్యోగం తీసేయమని చెప్పేసి నువ్వు సంతకం పెట్టి ఇచ్చావు. నువ్వు ఏ ప్రివిలేజ్ ప్రకారం ఇచ్చావు నువ్వు ఇది? నీకు ఈ ప్రివిలేజ్ ఎక్కడ ఉంది? నీ మీద నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నీకు సూట్ చేయగలం తెలుసా? సూట్ చేయగలం నిన్ను. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం నువ్వు అనర్హుడు అవుతావు. నువ్వు ఒక ఉద్యోగం తీయమని చెప్పేసి లెటర్ ఇస్తావా? నీకు ఇది ప్రివిలేజా? నువ్వు మాటలు చెప్తావు ప్రతిరోజు, నువ్వు విన్నోడు ఉంటే ఎన్నైనా చెప్తావు నువ్వు. ఇంకా అనేక టీవీ ఛానల్లో చెప్పావు నువ్వు. ఆవిడ బయటకు వచ్చి, ఎవరు ఆవిడ, సౌమ్య అన్న ఆవిడ బయటకు వచ్చి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏడుస్తూ టీవీ ఛానల్ ముందుకు వచ్చి చెప్పి, ఆ తర్వాత నువ్వు పెట్టిన హరాస్మెంటు, నీ తాలూకా కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నువ్వేమన్నావు? నువ్వు టీవీ ఛానల్స్లో ఆవిడ బరి తెగించింది అన్నావా? ఆవిడ చేస్తే చావని అన్నావు కదా. ఇదా నీకు మహిళల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి? నీకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిదా? ఇంకా నువ్వు ఎలాంటి వాడువో కొద్దిగా ఇగోండి, ఈ ఒక 2 ఫోటోలు చూడండి తెలుస్తుంది. మీడియా మిత్రులందరూ ఇది కొద్దిగా జూమ్ చేయాలి. ఇటు చూడండి, ఈ ఫోటో ఇటు చూడండి. కోన రవికుమార్ గారు ఎంత శుద్ధ పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి. నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా. ఈవిడెవరు? ఈవిడ చెప్పు. నేను చెప్పను. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ హైకమాండ్కి తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో. నువ్వు చెప్పు ఈవిడెవరో. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు. అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను, ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. ఈవిడ ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్తావా? చూడండి, ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్ళాను. ఆ డేట్ కూడా చెప్తాను నేను. ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ట ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా? అక్కడ రాసింది చూడండి. ఒంటిమెట్ట అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది ఈ న్యూస్ అనేది. ఏమని వచ్చింది? ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆందాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాలయంలోకి తీసుకువెళ్ళి సీతారామలక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యేను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈవిడ మీ కుటుంబ సభ్యురాలా? తీసుకెళ్ళావా లేదా? ఈవిడెవరు, ఈవిడ పేరేంటి అని నువ్వు చెప్పు. ఇప్పుడు మేమెవరం చెప్పం. దీని మీద ఏం చెప్తావు నువ్వు మాట్లాడు. ఇంకో ఫోటో చూడండి. ఈవిడ ఫేస్ కూడా నేను బ్లర్ చేశాను. ఇది చూడండి. ఆయన కోన రవికుమార్ గారు చెయ్యి ఎక్కడ వేసారో చూడండి. ఆవిడ భుజం మీద. ఆవిడెవరు? ఆవిడ ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా? నువ్వు చెప్పు, ఈవిడ పేరేం పేరు? భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా ఈవిడ? ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు. ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు. ఈవిడతో నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఇవే ప్రివిలేజెస్.
నువ్వు తీసుకువెళ్ళి నీకు ఎమ్మెల్యేగా కలిగిన ప్రివిలేజెస్ని తీసుకెళ్ళి ఒంటిమిట్ట ఆలయానికి ఎవరెవరినో కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ని తీసుకెళ్ళి అలాగే నీకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి ఒక ఆడదాని ఒంటి మీద చెయ్యేసి భుజం మీద చెయ్యేసి ఎక్కడికి తీసుకెళ్ళావు? వీటికి సమాధానం కోన రవికుమారే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళెవరు, వీళ్ళకు ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళని ఎలా తీసుకెళ్ళారు అంటే కేజీబీవీ ప్రిన్సిపాల్ నువ్వు తీసుకెళ్తావు. నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటే గుడ్లకున్న టూర్లకి తీసుకెళ్తావు, ఒప్పుకోకపోతే కంచెలకి ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేసేస్తావు. అంతే కదా? తెలుసు, ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, నీ కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం తెలుసు. నువ్వు శుద్ధపోసు కదా, నీ క్యారెక్టర్ కదా, నువ్వు చెప్తావు ఇది నీ క్యారెక్టర్. ఇది ఇంకా తీసుకువెళ్ళి నువ్వేదో నీ ప్రెస్ మీట్లు అవన్నీ దేనికోసం పెట్టావు? నీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకోవడానికో దేనికో పెట్టావు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు కాదు, నీ వెనకున్న కార్యకర్తలకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు. నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడికి వచ్చి పోలీసులకి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పేసి. నువ్వు నిజంగా నీ క్యారెక్టర్ మంచిదే అయితే, నువ్వు అంత మంచి నిబద్ధత కలిగినోడు, నువ్వు చెప్తున్నావు కదా నేను పెద్ద దీని నుండి వచ్చాను, నేను అంత నిబద్ధత కలిగినాను. నువ్వు నిజంగా నిబద్ధత కలిగినోడు, క్యారెక్టర్ ఉన్నోడు అయితే రా, దీని మీద నువ్వే నీ లెటర్ హెడ్ మీద లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి రాయి, నా మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి, సౌమ్య అన్న ఆవిడ ఆరోపణలు చేసింది, ఇంకా చింతాడు రవికుమార్ అన్న ఆయన 2 ఫోటోలు తీసుకొచ్చి చూపించాడు, వీటన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి నువ్వు లెటర్ రాయి చంద్రబాబు నాయుడు గారికి. నువ్వెంత మొనగాడువో, నువ్వెంత సచ్చీలుడివో, నువ్వెంత క్యారెక్టర్ ఉన్నాడువో తెలుస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పేసి చెయ్యి. నీ మొబైల్ ఫోన్ సబ్మిట్ చేయి, తీసుకెళ్ళి నీకు ఉంటాయి కదా మొబైల్ ఫోన్లు, వాటిని సబ్మిట్ చేయి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పు. అప్పుడు నీ సంగతి ఏంటో తెలుస్తుంది. అంతేగాని నీ మీద వచ్చిన ఆరోపణలు నువ్వు క్లియర్గా, నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్, నీ మీద ఆరోపణలు వస్తాయి. ఆవిడ బయటకు వచ్చింది, ఒక దళిత మహిళ రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే మేము ఇంట్లో కూర్చోవాలా? ప్రతిపక్షంగా మేము వెళ్ళమా? మాకు బాధ్యత లేదా? ఆ బాధ్యత ప్రకారం మేము వెళ్ళాం. వెళ్ళి ఆవిడికి ఏంటి వివరణ అడిగాం, ఆవిడ చెప్పిన విషయాలన్నీ ప్రెస్ ముందు చెప్పాం, ఆవిడికి న్యాయం చేయాలని చెప్పేసి కోరాం. నిన్ను వివరణ అడిగాం, వాటి మీద వచ్చిన ఆరోపణలు నువ్వు నివృత్తి చేసుకొని అడిగాం. అడిగితే నీకు ఆ నివృత్తి చేసుకోవడం చేతకాక ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తావా? దాడి చేస్తే జరుగుతుందా? ప్రజాస్వామ్యంలో అది పద్ధతేనా? నువ్వెవడివి, నీ సంగతి చూస్తాను అని అంటే అది జరుగుతుందా? నీ సంగతి చూస్తామన్న వాళ్ళు ఏమయ్యారు? ప్రజాస్వామ్యంలో అలాంటివి ఏమైనా ఒప్పుకుంటారా? ప్రజలకు కన్విన్సింగ్గా చెప్పాలి. నీ మీద ఆరోపణలు వచ్చాయి, మామూలు సాధారణ వ్యక్తి మీద ఆరోపణలు వస్తే సరే వాళ్ళు నిరూపించాలి. ఒక లేడీ బయటకు వచ్చి లైంగిక వేధింపులు ఆరోపణలు పెడితే దానికి ఏం సాక్ష్యాలు ఉండవు. నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించు, నువ్వు నిరూపించుకో నువ్వు సచ్చీళ్ళు అని చెప్పేసి. నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ప్రతిపక్షంగా మేము వెళ్తాం, మా బాధ్యత అది. మేము ఇంట్లో కూర్చోం కదా, వెళ్ళి మేము ప్రశ్నిస్తాం. దాన్ని నువ్వు నివృత్తి చేసుకో, నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకో. అంతేగాని నువ్వెవడు ప్రశ్నించడానికి, నీ స్థాయి ఏంటి, నీ సంగతి చూస్తానని బెదిరిస్తావా? అది జరుగుతుందా? నీ వల్ల అవుతుందా? అది ప్రజాస్వామ్యంలో నీ వల్ల అవుతుందా? పెద్ద పెద్ద డిక్టేటర్లే పోనారు, నువ్వెంత ఆలోచించది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మహిళలకి నేను ఇలా నిలబడతాను, నేను మహిళలకి మా ప్రభుత్వంలో అన్యాయం జరగకూడదని అన్నాడు. ఈరోజు అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఇంతమంది వచ్చి ప్రతిపక్షాలు వచ్చి ఇంతమంది దళిత సంఘాలు వచ్చి చేస్తున్నారంటే దానిలో అర్థం ఏమి గ్రావిటీ లేకుండా చేయరు కదా. ఎందుకు మీరు స్పందించట్లేదు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, ఇట్లో ఈ విషయమై స్పందించాలి. ఇంకా నిన్న ఆయన చెప్తున్నాడు ఏదో నాకు అట డిగ్రీలు ఆయన ఇప్పించాడట కోన రవికుమార్. నీ డిగ్రీ ఏంటో నీకు తెలీదు, నువ్వేం చదివావో నీకు తెలీదు. సరే నీ చదువు గురించి కూడా చెప్తాను నేను. నా డిగ్రీలా నేను 1998లో బీటెక్ జాయిన్ అయ్యి 2002లో నాగార్జున యూనివర్సిటీ నుండి బయటకు వచ్చాను. నేను 2003లో ఎంటెక్ జాయిన్ అయ్యి జేఎన్టీ అనంతపూర్లో 2005లో పాస్ అయ్యాను. నేను బయటకు వచ్చాను ఫస్ట్ క్లాసులతో. నీలా కంపార్ట్మెంట్లు లేకపోతే ఇంకా ఏదో ఫెయిల్యూర్లు కాదు, నాది ఫస్ట్ క్లాసులతో. 2009లో
పిహెచ్డి అడ్మిషన్ పొందాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో త్రూ మెరిట్. 2009లో పొంది 2015లో అవార్డు అయింది. నేను ఈ జిల్లాల్లో, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఐఐటి కాన్పూర్లో వెళ్ళి నా పిహెచ్డి రీసెర్చ్ గురించి వెళ్ళి నేను ప్రజెంటేషన్ చేశాను. నేను ఐఐఎం రాయ్పూర్లో వెళ్ళి ప్రజెంటేషన్ చేశాను. నేను ఎన్నో ఎస్ఏ జర్నల్స్ ఉన్నాయి, సైన్స్ సైటేషన్ ఇండెక్స్ అని. నీలాంటి కనీసం నువ్వు అన్నావు కదా నీ చెప్పులాగా అని చెప్పేసి, నువ్వు నా చదువు దగ్గరికి వచ్చేసరి నా కాలు గోట్లో మొక్క దగ్గరికి కూడా నువ్వు సరిపోవు. నువ్వు కావాలంటరా చెప్తాను నా చదువు గురించి నువ్వు మాట్లాడుతావు. నేను 2015లో పిహెచ్డి పట్ట ఏది ఆంధ్ర యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ థీసిస్గా నాది వచ్చింది. వచ్చిన తర్వాత 2020లో నేను ఎల్ఎల్బిగా, నేను రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి, చట్టం గురించి తెలుసుకోవడానికి 2020లో నేను ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. 2023లో ఎల్ఎల్బి పట్టా వచ్చింది నాకు. నువ్వు చెప్పు, నువ్వే డిగ్రీ నాకు ఇప్పించావు చెప్పురా. నువ్వేమైనా డిగ్రీలు ఇప్పించిన బ్రోకర్వా? చెప్పు, బయటికి చెప్పాలి అది నువ్వు. లేకపోతే నువ్వు అది చెప్పకపోతే నువ్వు అంటున్నావు కదా ఏదైనా నన్ను డిగ్రీ ఇప్పించాను అంటున్నావు, దీని మీద నీ క్రిమినల్ కేసు ఫైల్ చేయిస్తాను, డిఫేమేషన్ సూట్ వేయిస్తాను నేను. అర్థమైందా? లేదనంటే నా డిగ్రీల మీద నువ్వేమైనా నీకు దమ్ము ఉంటే, నీది గవర్నమెంట్ ఉంది కదా, నీకు దమ్ము ఉంటే నువ్వేదో డిగ్రీ ఇప్పించను అన్నావు కదా, ఎంక్వైరీ వేయించు, నీ దమ్ము ఏంటో తెలుస్తుంది. నిజాయితీగా బతికినోని నేను, నీలా క్యారెక్టర్ లేనోని, నీలాగా ఎక్కడ నీదేమైంది నీది? నువ్వు నీ చదువు చెప్పాలా నీది? ఇంటర్మీడియట్ బుచ్చే చౌదరి గారి కాలేజీలో రాజమండ్రిలో నీ మామ చదివిస్తే 12 సబ్జెక్టులు పోయినోడు నువ్వు. 12 పోయినాయి. తర్వాత ఒక ఇన్స్టెన్స్లోన మొత్తం చూసి రాయించి సబ్జెక్టులు అయ్యి ఇక్కడ ఎంసెట్లో ర్యాంక్ రాక కర్ణాటకలో వెళ్ళి నీ మామ చదివిస్తే వెళ్ళి గుల్బర్గ్ యూనివర్సిటీ పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చే వాడు డిగ్రీ అయ్యిందో లేదో కూడా నాకు తెలియదు. అది నీ చదువు. నువ్వు డిగ్రీలు ఇప్పిస్తావా నాకు? చెప్పు. నీకేమైనా దాని మీద దమ్ము ఉంటే ఒక వేయించు, అధికారంలో ఉన్నావు కదా ఒక ఎంక్వైరీ వేయించు. నువ్వు అన్ని మాటకు నువ్వు నిలబడు. లేకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నీ మీద సివిల్ సూట్ వేయిస్తాను, డిఫెమేషన్ సూట్ వేయిస్తాను. గుర్తుపెట్టుకో. నువ్వు నాకు అన్నది నా డిగ్రీలు నువ్వు అంటావు. నేను కష్టపడి చదువుకొని నా జీవితంలో నేను ఒక అరమార్కు కూడా ఎప్పుడు చూసి రాసింది లేదు. అంత నిజాయితీగా నేను 1వ క్లాస్ నుండి ఇక్కడ 10th క్లాస్లో ఇదే కాలేజ్ రామదాస్ కాలేజీలో నేను మెరిటోరియస్ స్టూడెంట్ని, డిస్ట్రిక్ట్ ర్యాంకర్ నేను. అన్నీ నేను ర్యాంకులు తెచ్చుకొని ఈ స్టేట్లో చదివినాను నేను. నువ్వు నా డిగ్రీల గురించి మాట్లాడతావా నువ్వు? ఇంకా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఇంకోటి చెప్తాను నేను. సరే, నువ్వు వారం రోజులు బట్టి నా మీద, నా కుటుంబం మీద, నా వ్యక్తిత్వం మీద నీ చెంచాగాలతోని నీ కార్యకర్తలతో అనేక ట్రోల్స్ చేయించావు. నేను అయినా బాధపడలేదు. నేను నీ కుటుంబాన్ని అన్నావు, నీ కుటుంబాన్ని నేనేం అనలేదు. నాకు అలాంటి వ్యక్తిత్వం లేకపోవడం లేదు. నేను కుటుంబాన్ని అన్నంత నేను చులకనైన వ్యక్తిని కాదు. నేను అలాంటి క్యారెక్టర్ ఉన్నాను. నేను నీ కుటుంబాన్ని నేను అనలేదు. ఆ సౌమ్య వయసు నీ కూతురు వయసు ఉంటుందని చెప్పేసి అన్నాను. అది తప్పు కూడా కాదు. నీ వయసు ఎందుకంటే 57-58 సంవత్సరాలు. ఆవిడ వయసు నీ కూతురు వయసు ఉందా అన్నాను, కానీ నీ కుటుంబాన్ని ఎత్తలేదు. నేను అలాంటి వ్యక్తిత్వం లేనోని కాదు. నువ్వు ఇంకా నా మీద ఎన్ని ట్రోళ్ళు చేసినా, నా కుటుంబం మీద చేసినా నేను దానికి బాధపడలేదు. నువ్వు నన్ను వచ్చి నన్ను ఎంత చులకనగా మాట్లాడినా నేను దానికి బాధపడలేదు. కానీ నువ్వు ఒక మాట అన్నావు. ఏంటి? నీ పార్టీలో ఉండి నీతో ఉన్నటువంటి కేడర్, వాళ్ళు అన్నం తిన్నోళ్ళైనా, బట్ట కట్టిన వాళ్ళైనా, లేకపోతే కుటుంబంతోనైనా నీతోనే ఎవడుంటాడు, నీ పార్టీతోనే ఎవడుంటాడని అన్నావు. నా కేడర్ నిజంగా నాకు దేవుళ్ళు. నేను ఈరోజు దాన్ని ప్రతిఘటించి చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం ఎన్ని అవమానాలు భరించి, ఎన్ని కష్టాలున్నా, ఎంత డబ్బులు ఖర్చైనా ఈరోజు కేడర్ అనే వాళ్ళు నన్ను నిలబెట్టి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చుడిపెట్టారు. వాళ్ళని నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోను. నువ్వు ఆ మాట అన్నావు. నువ్వు ఆ మాట కోసం నీ కేడర్ కూడా నీకు ఆ విషయంలో సపోర్ట్ చేయరు. ఆ మాట్లాడేటప్పుడు నేను నీ కేడర్ ముఖాలు చూశాను. ఎవరు కూడా నీకు సంతోషంగా లేరు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అంటే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను. అందుకే ఈరోజు, ఎందుకనంటే నువ్వు నన్ను తిట్టావు, లేకపోతే నా కుటుంబాన్ని ట్రోల్ చేయించావు, నన్ను ట్రోల్ చేయించావన్నా నేను బాధపడలేదు. ఎందుకు? ఈరోజు ఆ సౌమ్య విషయంలో వచ్చి నువ్వు రోడ్డును పడ్డావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఇవి చేసావని చెప్పేసి నేను నమ్ముతాను. నేను కానీ నా కేడర్ని అన్నావు, నా పార్టీ కేడర్ని అన్నావు. అందుకు బాధపడి ఈరోజు నీ తాలూకా బండారం అంతా బయట పెట్టాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ఫోటోలు ఎప్పుడు నిండో నా దగ్గర ఉన్నా నేను నిన్ను బయట పెట్టలేదు.
ఎందుకు? సరే వాళ్ళకి కుటుంబాలు ఉంటే ఆడవాళ్ళని ఎందుకులా బయట పెట్టాలని చెప్పేసి ఈరోజు నువ్వు నా పార్టీ క్యాడర్ని నన్ను తీసుకొచ్చి ఈరోజు అన్నావు మా పార్టీ క్యాడర్ని తీసుకొచ్చి, అందుకోసం నిన్ను ఈ విషయాల్లో బయట పెట్టాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇంకా నువ్వు అంటావు కదా క్యాడర్ నీతో అన్నం తిన్నోడు బట్ట కట్టినోడు ఎలాగ ఉన్నాడని చెప్పేసి ఉండడని చెప్పేసి, నీకు నాకు పోలిక చెప్తాను. నీ పరిస్థితి ఏంటి, నీ రాజకీయ ప్రస్థానం ఏంటి అని కూడా నీకు తెలియాలి కదా. నీ అహంకారం, నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ అంతా బయటపడుతుంది. 1994లో పెనుబర్తి గ్రామంలో నువ్వేం చేసావు? గ్రామస్తులు చెరువు, ఆ చెరువుతోలు వేలంపాట అచ్యుతరావు అని చెప్పేసి 14,000 వేలంపాట పాడితే ఆ డబ్బులు తీసుకొని హెచ్డి బండి కొనుక్కున్నాను. గ్రామంకి ఉండాల్సిన డబ్బులు తీసుకెళ్ళి హెచ్డి బండి కొనుక్కున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ రాజకీయ ప్రస్థానం. తర్వాత 2008, 2009లో ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు, ఉపాధి కూలీలు, అప్పుడు చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తే చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. నువ్వు అల్మాజీపేట గ్రామంలో రామ మందిరం దగ్గర కూర్చొని 100 మంది 120 మంది తాలు మాస్టర్లు వేయించేసి 30 మందికి 20 మందికి అందులో సగం డబ్బులు ఇచ్చావు నువ్వు. గుర్తుపెట్టుకంటే ఉపాధి కూలీల తాలూకు శ్రమను కూడా దోచుకున్నావు నువ్వు. నీ అనుయాయులతోని, పక్కన ఉన్న వాళ్ళతోని, వాళ్ళ చేతి వేలుతోని, కాలు వేలుతోని కూడా లాస్ట్ ముద్రలు వేయించుకొని 2009, 2008 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు నొక్కేసిన అవినీతి పడు నువ్వు. తెలుసా? ఇది కావాలంటే దీని మీద ఎంక్వైరీ చేయించుకో. నేను చెప్తున్నాను కదా, ఇది నిజమో కాదో కూడా చూడు. ఇంకా నీ గ్రామంలో ఇంకుడు గుంతలు తీయించారు. ఇంకుడు గుంతలు తీయిస్తే గ్రామానికి ఇంకుడు గుంతలకు డబ్బులు ఇవ్వాల్సిన నువ్వు, నీ తల్లి విజయలక్ష్మి గారి పేరు మీద వేయించుకొని ఆ డబ్బులన్నీ మింగేసిన వ్యక్తి నువ్వు. ఇది నిజమో కాదో మీ గ్రామంలో వెళ్ళి అడుగు చెప్తారు నిన్ను. ఇంకా దల్లవలసలో ఎంపీటీసీ ఘోరంగా ఓడిపోయావు. ఈరోజు పెనుబర్తిలో సర్పంచ్గా ఓడిపోయావు నువ్వు నీ కుటుంబం. అది నీ పరిస్థితి, నీ రాజకీయ ప్రస్థానం. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2 డప్పులోన్లు పెట్టుకొని వెనక ఎవరు నీకు లేకపోతే ఒక వ్యక్తి వచ్చి అమ్మ కోన రవికుమార్ అమ్మ చూడండి, కోన రవికుమార్ అమ్మ చూడండి అనే పరిస్థితిలో నువ్వు ఉండేవాడివి. ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో 1 ఓటు, 5 ఓట్లు, 3 ఓట్లు పడినటువంటి తీరునిది, హీనమనిది నీ ప్రస్థానం. అత్యంత దారుణంగా ఓడిపోయావు 2009లో. 2014లో అనుకోని పరిస్థితిలో ఎమ్మెల్యే అయ్యి విప్ అయ్యి ఆ తర్వాత 2024లో గెలిచి నువ్వు చేసిన పని ఏంటి? ఇసుక దందాలు. ఉదయం లేచి నుండి నీకు అదే పని, ఇసుక దందాలు, భూదందాలు. వెన్నెల వలస దగ్గర 102 ఎకరాలు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూసావు నువ్వు. ఎన్నో భూములకు సెటిల్మెంట్లు చేసావు నువ్వు. అక్కడ నవభారత్ దగ్గర 2 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్ చెరువును ఆక్యుపై చేసుకున్నావు నువ్వు. ఇది నీ భూదందాలు కాదా? లిక్కర్ దందాలు. ఈ నియోజకవర్గంలో అన్ని లిక్కర్ షాపుల్ని సిండికేట్ చేసావు నువ్వు. డబ్బులు దానిలో దండుకుంటున్నావు. ఈ రోజులు 100 కోట్ల ఆస్తి నీకు ఎక్కడి నుండి వచ్చింది? మీ నాన్నగారికి మీ తాత నుండి వచ్చిన ఆస్తి 12 ఎకరాలు. మీరు 3 అన్నదమ్ములు. ఎక్కడ నీకు వచ్చిన 3-4 ఎకరాలు తప్పించి నీకు ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పు. నువ్వు ఇలాంటి నీచమైన రాజకీయ చరిత్రతో వచ్చి నిన్నే అన్నం తిని బట్టలు కట్టి లేకపోతే కుటుంబంతో ఉన్న వాళ్ళు ఆదరించగలేంది. నేను ఒక నిజాయితీగా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి చదువుకొని స్వయం శక్తితో నిజాయితీగా పెరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడున్న జనాల్ని నమ్ముకొని ఈరోజు ఇక్కడ కూర్చుంటే నాతో అన్నం తిన్న వాళ్ళు, ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళు ఉండరా? నువ్వు మాటలకు అర్థం చెప్పు ఇప్పుడు. అది నువ్వు ఆ మాటలు అనేవి నీవి. ఇంకా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అని. నీ వార్నింగ్లకి జడిసిపోయేవాడా ఇక్కడ? మోసాలు, వెన్నుపోటు, లేకపోతే అక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి కోన రవికుమార్ కాదు నీ బెదిరింపులు జడిసిపోవడానికి. నిబద్ధత, నిస్వార్థం, కమిట్మెంటు, వెళ్ళి ప్రజలకి మంచి చేయాలన్నటువంటి పులిలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని నేను ఎక్కడ నువ్వు బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఎక్కడ ఉన్నందుకు ఇలా కాళ్ళు ఎత్తుకొని బతుకుతాను నేను. ఏ రోజు బెదిరిపోవడం అన్నది ఉండదు. నీ కేసులు, నీ క్రిమినల్ కేసులు, డిఫెమేషన్లు మమ్మల్ని ఏం ఆపుతాయా? నీకు నచ్చిన కేసులు పెట్టుకో. అది తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చినటువంటి పత్రికా ప్రముఖులందరికీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన చెప్పాలని. అంటే ఒక రోజు సరిపోదు.
ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అవ్వకూడదని చెప్పేసి కేవలం ఆయన నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కౌంటర్గా ఇది పెట్టడం జరిగింది. ఇంకా విషయాలు ఉంటే తర్వాత ఇంకా మున్ముందు కూడా కోన రవికుమార్ విషయాలు అన్నీ బయట పెడతాం మేము. ఆయన ఎంత సచ్చీల్డో ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. ఈవెన్ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ చూసి ఆగుతారు. ఎందుకనంటే రాత్రులు 10 తర్వాత నువ్వు హెల్మెట్ పెట్టుకొని నువ్వు బయటికి తిరిగిన పరిస్థితులు తెలుసు. చెక్ పోస్ట్ దగ్గర విజయాదిత్య పార్క్ దగ్గర నువ్వు కారు ఆపేసి వేరే కారు ఎక్కి వెళ్తున్నావు ఎక్కడికి అని తెలుసు. ఇక నిండైనా ఆపుతావు ఆ మాటలు, ఆ పనులన్నీ ఆపుతావు. అందుకు నీ కుటుంబ సభ్యులే ఈ ప్రెస్ మీట్, నేను పెట్టిన ప్రెస్ మీట్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పండి. అంటారు అవన్నీ సైలెంట్ అవడం అని అంటే ఏం చేస్తున్నారు? ఉదయం లేచి నిండి వాళ్ళు వెళ్తే దాడులు చేస్తున్నారు. మేము ఎక్కడేం సైలెంట్ అయిపోలేదే. ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కోన రవికుమార్ ఇసుక అక్రమాలు ప్రతివి మేము చెప్తున్నాం. ఆయన ఏంటంటే ఇదిగో ఏదో అంటారు చూడ, దొంగే వచ్చేసి దొంగ అనేస్తే అయిపోద్ది అనే పరిస్థితి. కానీ మా నిజాయితీని లేకపోతే నా తాలూకా సత్యాలతోనే ప్రశ్నించినటువంటి వ్యక్తి అతను. ఉదయం లేచి నుండి ఇసుక అక్రమాలు చేసి ఇసుక దందాలు చేసుకున్నటువంటి అవినీతిపడు కోన రవికుమార్. ఆయన ఏవో చెప్తాడు, ఆయన అనడానికి ఇంకేం ఉంటాయి, నన్ను అనడానికి ఇంకేం లేవు కాబట్టి ఇలాంటి మాట్లాడతాడు. నన్ను అన్నాడు ఇంకేదో ఆయన గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నాడని నేను అంటున్నాను, నన్ను గంజాయి అంటున్నాడు. చెయ్యు, నీకు నిజంగా నేను ఇసుక మీద ఏమైనా డబ్బులు తింటున్నా లేకపోతే నేను గంజాయిలోనే ఏమైనా చేస్తున్నా పెట్టు. నీ ప్రభుత్వం ఉంది కదా, నాకు 6 నెలలు బెయిల్ రాకుండా గంజాయి కేసులు పెట్టించు. నువ్వే మొనగాడు కదా, పెట్టించు. నీ ప్రభుత్వం ఉంది కదా, దానికి ఆరోపణలు చేయడం ఎందుకు? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఎలాగ పబ్బం గడుపుకోవడానికి అలాంటివి చేస్తుంటారు. నిజంగా పెట్టుంటే ఎంక్వైరీ చేయించు, నేనే వద్దనట్లేదు కదా. ప్రిన్సిపాల్ తోటి అందరూ ఆమెనే తప్పు పడుతున్నారు. నిన్న కూడా అందరూ చెప్పారు, ఎందుకంటే మేము అందరూ ఉన్నాం. ఆయన అడిగేసరికి ఆమె రియాక్ట్ అయిపోయి మా తమ్ముడితో ఫోన్ చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు. దానిపై మీరేమంటున్నారు? అధికారులు కానీ పక్కన వాళ్ళు కానీ ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తారండి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి కింద వరకు వాళ్ళు అధికారంలో ఉండి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏమైనా సపోర్ట్ దొరుకుతుందేమో? ఏం ఉండదు. మీరు సపోర్ట్ చేయదు. ఆవిడ ఇంకా ధైర్యంగా వచ్చింది, అందుకే ప్రశ్నిస్తున్నాం కదా. మీరు ఏం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటున్నాం, కోన రవికుమార్ గారు సచ్చీలు నిరూపించుకోమంటున్నాం. ఏం లేదు. ఇప్పుడు ఆవిడ చెప్తుంది పోనీ ఆరోపణలు అనుకోండి, లైంగిక వేధింపులకి ఏమైనా కెమెరా పట్టుకొని వెళ్తారండి? ఎక్కడైనా జరుగుతాయి అవి? దాని సాక్ష్యాలు ఉంటాయా? నువ్వు 2 మనుషులను పంపించి చెప్పించాను అన్నావు ఆవిడికి, ఆవిడ చెప్తుంది, దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది? ఆమె గతంలో కూడా మనుషుల్ని పిలిపించి ఒక 2 రిపోర్టుల మీద కూడా సాక్ష్యాలు సృష్టించి కూడా ఆమె కేసులు పెట్టారు. అదే విధంగా చూసుకునేసరికి ఆమె అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆమెకు లేదు. ఆమె ఇచ్చి యాజ్ సుప్రీంకోర్టు దీని ప్రకారం దీనిపై మీరేమంటారు? పెట్టడానికి లేకపోతే పెట్టరు, దానిలో ఏముందండి. పోలీసులు ఇప్పుడు అట్రాసిటీ ఒకవేళ కూడా పెట్టారు 2 దీని మీద. ఆ మీద కూడా ఇంకా లావేరులో కానీ ఆ పనిచేసిన దీని దగ్గర కూడా అప్పుడు హుదూద్ తుఫాన్ చెప్పారు. మీరు అడిగాను, నన్ను చెప్పనియండి. చెప్పండి. దాని మీద ఎంక్వైరీ చేయించండి. ఒకవేళ అట్రాసిటీకి ఇప్పుడు నేను వెళ్ళి అట్రాసిటీ కేసు పెట్టేస్తారండి పోలీసులు. ఆవిడకి అట్రాసిటీ కేసు పెట్టి అధికారం లేకపోతే పెట్టరు. దానిలో క్వశ్చన్ చేయడం ఏముంది? దాన్ని కోన రవికుమార్ చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను నా క్యాస్ట్ కళింగ, నేను వెళ్ళి SC ST కేసు పెట్టేస్తున్నానంటే ఒప్పుకుంటారండి? దాన్ని ఒక మహిళ అండి, ఎవరైనా చెప్పమనండి, కోన రవికుమార్ తాలూకు మహిళ ఎవరైనా వచ్చి ఆరోపణ చేయించండి. అలాగా ఒక మహిళ MSc MED చేసినటువంటి మహిళ బయటకు వచ్చి ప్రెస్ ముందు అలా మాట్లాడితే అంత ఈజీగా తీసేకండి మీరు. ఎవరు వచ్చి అలా చెప్పారు, అలాగ ఎవరు అనేరు, ఆయన అలాగ అంటాడు ఆ మాటలు. ఎవరు చెప్పిమనండి వచ్చి, మీ మీద నా మీద చెప్పిమనండి అలా వచ్చి. అలా ఊరికనే అనేవద్దండి, ఒక మహిళని అలా కించపరచొద్దు. ఆయనకేంటి, ఆయన పీపుల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏంటి వెరిఫై చేయించుకోవాలి, ఎంక్వైరీ చేయించాలి. మీరు పెట్టింది అందండి, పెట్టింది రిమ్స్లో జాయిన్ అయితే ఆటోమేటిక్ కేసు అవుతుంది. అది నిజమే, అది మీరు కనుక్కోండి, ఆటోమేటిక్గా కేసు అవుతుంది. ఏదండి ఆవిడ ముందు మీ ప్రెస్ మీట్ పెట్టినంత వరకు ఆవిడ ఫేస్ ఏమో తెలియదు. మీరు ఆ రోజు ప్రెస్ మీట్ మీ అందరి ముందే పెట్టింది. ఆవిడ పెట్టినంత వరకు ఆవిడ ఫేసే తెలియదు. ఆ తర్వాత ఆవిడ ఇంటి పరామర్శించడానికి వెళ్తే ఆవిడ చాలా విషయాలు చెప్పింది. మా బాధ్యత అండి ఇది. ఒక లేడీ వచ్చి, అది దళిత మహిళ, ఒంటరి మహిళ వచ్చి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అంత ఆరోపణలు చేయడం అంటే చిన్న విషయం కాదు.
ఆరోపణలు చేస్తుంటే మేము ఖచ్చితంగా వెళ్తాం. ఇంట్లో కూర్చోవాలా మేము? వెళ్ళి మేము అడుగుతాం, ఏం జరిగిందమ్మా అని అడుగుతాం. అడిగి తెలుసుకొని అందులో నిజాలు ఉంటే ఖచ్చితంగా అండగా ఉంటాం. మేమే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంపించి మా పార్టీ మొత్తంగా అండగా ఉంటుందని చెప్పించారు. అదేం లేదు. ఎందుకనంటే లైంగిక వేధింపులకి ఏ సాక్ష్యాలు ఉండవు. ఎలా సాక్ష్యాలు ఉంటాయి? ఎవరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో చేపట్టుకుంటారు, దానికి వీడియో తీస్తారు వెంటనే. అది జరుగుతుందా? ఆవిడ లేడీని తదేకంగా చూసినా కేసే. లైంగిక వేధింపులకి వెంటనే ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ వేయాలి. ఆల్రెడీ వేసి ఉంటారు. కొద్దిగా మీరు అది తెలుసుకోండి, తప్పలేదు. ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా సంబంధించి కళింగ కమిటీ మీద ఒక కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగా సిద్ధాడ రవికుమార్ను పాములాగా వాడుకొని ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్ చంద్రబాబు డైరెక్షన్ లో ఈ విధంగా చేస్తున్నారు. కంప్లీట్ గా కులం మీద జరుగుతున్న కుట్ర కోణం, ఎటువంటి ఆధారం లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడం, దానికి వైసీపీ సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని నేను చెప్తున్న పరిస్థితి. పర్వాలేదండి, చేయని అదేం తప్పేం కాదు. ఎందుకనంటే నేను కాలింగే, ఇగో ఈయన ఎవరో ఉద్యోగం తీస్తాడేంది, ఏది కోన రవికుమారే, చిన్న ఉద్యోగం. ఇగో నేను ఇప్పుడే లెటర్ చూపించాను, 8,000 రూపాయలు చేస్తున్నటువంటి ఉద్యోగం తీశాడు. ఆయన కలింగే. ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 120-130 మంది చిన్న ఉద్యోగులు 8,000, 10,000, 15,000 రూపాయలు చేస్తున్న ఉద్యోగం, వాళ్ళు 5,000 రూపాయలు చేసిన ఉద్యోగాలు తీస్తారు. వాళ్ళు కాలింగ్లే. ఇగో కొర్లకోటలోనే చిగురుపల్లి రవికుమార్ అని ఉన్నాడు, తెలంగాణ నుండి ఇక్కడ టీచర్ వస్తే గత సంవత్సరం నుండి ఆయన ఉద్యోగం చేయించకుండా రోడ్డు మీద ఉంచున్నాడు, సస్పెండ్ చేసి. ఆయన కలింగే. ఒక్క కోన రవికుమారే కలింగే ఏంటి? సప్రెస్ అదే సనపల్లి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను రోడ్డు మీద చెప్పులతో కొట్టించాడు, ఆయన కలింగే. ఎంతోమంది ఇదిగో కృష్ణాపురంలో ఇంకో సురేష్ అని ఉన్నాడు, నెక్స్ట్ హరీష్ అని ఉన్నాడు, వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టించాడు, వాళ్ళు కలింగే. మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళందరి గురించి మాట్లాడు. కోన రవికుమార్ ఒక్కరే కలింగ కాదు. మేము కూడా మంచిదే, అది ఆయన కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఇది ఈ విషయమై పార్టీయే స్టాండ్ తీసుకుంది. సౌమ్య మీద జరిగినటువంటి ఆవిడ చేసినటువంటి ఏదైతే ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ చెప్పిందో వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయని నమ్మే వైసీపీ పార్టీ దీన్ని స్టాండ్ తీసుకొని ఆవిడకి అండగా ఉంటామని చెప్పింది. నిన్న మేరుగు నాగార్జున గారు వచ్చారు, కుంభ రవిబాబు గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆవిడ దగ్గర కూడా చెప్పారమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించారు, మా పార్టీ తరఫు మీకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పారు. సరే, ఈయన ఎవరో చేయలేదు అని అంటే, సీతారాం గారు స్పందించలేదు అని అంటే కొద్దిగా మీరు అడగండి, తప్పలేదు. మేము కూడా ఆయన స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైసీపీ పార్టీ పైన నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఉదాహరణగా కొంత నాయకుల పేర్లు కూడా చెప్పారు. పట్టింపుకొని వాళ్ళ మేము లేము అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఇచ్చారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అది ఎవరు చేసినా తప్పే. కోన రవికుమార్ గారు చేసినా తప్పే, ఇంకొకరు చేసినా తప్పే. దాన్ని నేనేమి వెనకేసుకొని రాను. ఇప్పుడు కోన రవికుమార్ గారు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన నిరూపించుకోమంటున్నాం, ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించుకోమంటున్నాం. అది ఎవరు చేసినా తప్పే. వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, టీడీపీ వాళ్ళు చేసినా తప్పే. ఎవరో ఇంకెవరో బట్టలు ఇప్పారని చెప్పేసి నిప్పుకొని తిరుగుతాడా? అది కాదు కదా. అందుకు అది ఎవరు చేసినా తప్పే. బట్టలు ఇప్పుకొని ఎవరు చేసినా అది ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. ఆయన మరి దీన్ని కులానికి లింక్ పెట్టుకొని నేను ఇప్పుడే అదే చెప్పాను కదా, కోన రవికుమార్ గారు ఒక్కరే కాలింగ్ కాదు. ఈ నియోజకవర్గం దువ్వాడ శ్రీనివాస్ గారు మా పార్టీ కాదు. దువ్వాడ శ్రీనివాస్ గారు మా పార్టీ కాదు, సస్పెండ్ చేస్తారు ఆయన్ని. సరే, ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి ఆయన ఏదో చెప్తుంటారేమో, మరి ఆయనకి ఎందువల్ల అది వచ్చిందో నాకు తెలియదు. నేను మరి ఒకసారి కోన రవికుమార్ గారిని అడిగి అచ్చెన్నాయుడు గారితో తేల్చమనండి. ఆయన ఉన్నారు కదా, ఆయన పార్టీ అతను. ఆ పార్టీది మేము ఏదైనా ఉంటే మాట్లాడతాం. అందరం ఒకటే. అచ్చెన్నాయుడు గారు టీడీపీ పార్టీ. ఒకవేళ అది నిజమయ్యి ఉంటే దువ్వాడ శ్రీని గారు చేసినటువంటి ఆరోపణల్ని కోన రవికుమార్ గారు ఏంటంటే అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అది నిరూపించి చేస్తే మంచిదే. వాళ్ళు ఒక పార్టీ కాబట్టి మేము వద్దనట్లేదు, మంచిదే. దాని కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.